నేషనల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. సంక్రాంతి పేరు వినగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మధ్యలోకి వచ్చేది గాలిపటాలే. గాలిపటం ఎగరవేయటాన్ని కొందరు సాంప్రదాయంగా, మరికొందరు హాబీగా, ఇంకొందరు జాలీగా అలా అలా కులమతాల భేదాలు లేకుండా పతంగులు ఎగరవేయటాన్ని అందరూ మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటారు. పతంగులు ఎగరవేయటం మనకు తెలిసిన విషయమే. మరి వాటి తయారీ, అందులోనూ వైవిధ్యభరితంగా విభిన్న రకాల గాలిపటాలు, దాని దారాలు, వాటికి మాంజాలు, ఆయా దారాలు చుట్టడానికి చరకాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దారాల నుంచి పతంగుల వరకు 4-5 పరిశ్రమల కలయికతోనే గాలిపటాలు గాల్లో ఎగరగలుగుతాయి. ఆ గాలిపటాలు ఎక్కడ తయారవుతాయి? ఎవరు తయారు చేస్తారు? వివిధ వ్యాపార స్థాయిలు దాటి చిన్న చిన్న గ్రామాల మార్కెట్లోకి అవి ఎలా వస్తాయి? సాధారణంగా 5 రూపాయల నుంచి 100 రూపాయల ధర పలికే పతంగుల తయారీ పరిశ్రమపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ప్రతి ఏడాది కొన్ని వందల కోట్ల లావాదేవీలు సాగుతాయనే విషయాన్ని మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న గాలిపటాల హోల్సేల్ మార్కెట్ను మనం ఇప్పుడు వీక్షించడానికి వెళ్తున్నాం. హైదరాబాద్ ధూల్పేట్ ప్రాంతానికి మనం వెళ్తే ఎక్కడ చూసినా గాలిపటాలే దర్శనమిస్తాయి. ఆకాశంలో కాదు, రోడ్డు పక్కన ఉండే సుమారు 200 షాపుల్లో ఎటు చూసినా గాలిపటాలే. ధూల్పేట్ గాలిపటాల బిజినెస్ హైదరాబాద్ సంక్రాంతి పండుగను చాటే సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ జరిగేది కేవలం గాలిపటాల వ్యాపారం కాదు, తరతరాలుగా కొనసాగుతున్న చేతి వృత్తికి, వారి చేతి నుంచి రాలే కళాఖండాలకు నిలువుటద్దం. గాలిపటాల తయారీ, వాటి విక్రయాలు, మాంజా తయారీ, దారాలు, బ్యాంబూ కటింగ్ లాంటివి కలిపి ఈ ప్రాంతాన్ని దేశంలోనే ప్రత్యేకమైన కైట్ హబ్గా గుర్తించారు. డిసెంబర్లో ప్రారంభమయ్యే గాలిపటాల విక్రయాలు జనవరి వచ్చేసరికి తారాస్థాయికి చేరుకుంటాయి. సాధారణ రోజుల్లో వివిధ వ్యాపారాలు చేసే ధూల్పేట వాసులు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పతంగుల వ్యాపారంపై ఫోకస్ పెంచుకుంటారు. సెప్టెంబర్ నెల నుంచే గాలిపటాలు, వాటి దారాలు, మాంజాలు, చరకాలు తయారు చేస్తూ బిజీ అయిపోతారు. సుమారు 2000 కుటుంబాలు పతంగుల తయారీలో బిజీ అయిపోతారు. 2 నెలల్లో తయారీ పూర్తయిన తర్వాత ఆయా వ్యాపారులు విక్రయాలపై దృష్టి సారిస్తారు. ప్రతి కుటుంబంలో ఇంటిల్లిపాది ఇదే వ్యాపారంలో బిజీ అవుతారు. ఇక్కడి కుటుంబాలు తరతరాలుగా చేతితో తయారు చేసే గాలిపటాలు, మాంజా, బాంబూ ఫ్రేములు, వాటితో తయారయ్యే చరకాలు తయారు చేసి వాటి విక్రయాలు చేస్తూ దశాబ్దాల కాలంలో కొన్ని తరాలు ఈ వ్యాపారాన్ని నమ్ముకొని వాటినే తమ జీవనోపాధిగా బలుచుకున్నారు. ఒకప్పుడు చిరు వ్యాపారంగా భావించిన తరాలు క్రమేణా పతంగులకు పెరిగిన క్రేజ్ కారణంగా ఇదో పెద్ద వ్యాపారంగా అవతారమెత్తింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పట్టణానికి, గ్రామానికి గాలిపటాలు హోల్సేల్ సరఫరాకు ధూల్పేట ప్రసిద్ధిగాంచింది. రోజుకు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్, సంక్రాంతి సీజన్లో 100 కోట్ల రూపాయల టర్నోవర్ గాలిపటాల వ్యాపారంతోనే జరుగుతుంది అంటే ఈ వ్యాపారం ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద వ్యాపారానికి ఎక్కడ యంత్రాలు వినియోగించకపోవటం విశేషం. అంతా చేత్తోనే తయారీ ఉంటుంది. అయితే గతంలో చైనా మాంజా భారీగా తరలి రావడంతో ఇక్కడి వ్యాపారులకు కాస్త ఇబ్బందికరంగా మారింది. క్రమేణా చైనా మాంజా వల్ల కలుగుతున్న నష్టాల దృష్ట్యా ప్రభుత్వం మాంజాపై నిషేధం విధించడంతో వ్యాపారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా చాటుమాటుగా చైనా మాంజా మార్కెట్లోకి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలిపటాలను తయారు చేయడంలో కొన్ని కుటుంబాలు, వాటి ముడి సరుకు తెచ్చివ్వటంలో మరికొన్ని కుటుంబాలు, విక్రయాల్లో మరికొందరు, ఇలా పరస్పర సహకారంతో ఆ వ్యాపారం సాగుతోంది. గాలిపటాల కోసం కాగితం కోల్కతా నుంచి దిగుమతి చేసుకుంటారు. పతంగులు, చరకాల తయారీ నిమిత్తం వెదురు బ్యాంబూను అస్సాం నుంచి తెచ్చుకుంటారు. ఇక వాటిని చేత్తోనే కట్ చేసి బ్యాలెన్స్ చేసి తయారు చేస్తారు. గాలిపటాల్లో సాధారణ రంగు పటాల ధరలు కాస్త తక్కువగా ఉంటే 120 రూపాయల నుంచి 360 రూపాయలకు డజన్ గాలిపటాలు దొరుకుతాయి. రంగురంగుల పతంగులు, డిజైనర్ పతంగుల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. తేలికైన కాగితపు పటాలు, తక్కువ గాల్లో కూడా ఎగిరే గాలిపటాలు కూడా లభిస్తాయి. ఇక మాంజాలను కూడా చేత్తోనే తయారు చేసిస్తారు. దారానికి మాంజా రుద్ది ఇళ్ల ముందు ఎండబెట్టడం, వాటిని ప్రత్యేకంగా తయారు చేసి గాలిపటాలను కట్ చేయడానికి వినియోగించే మాంజా తయారు చేసి పతంగులు ఎగరవేసే వారిలో పోటీని పెంచుతారు. ఇక జనవరి మాసంలో ధూల్పేట్లో అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా పతంగుల దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. వారి వద్దకు నిత్యం వచ్చే వేలాది మంది కస్టమర్లతో ఆ వీధులన్నీ సందడిగా మారాయి. ధూల్పేట్ నుంచి కొనుగోలు చేసి నగర నలుమూలల మాత్రమే కాదు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ధూల్పేట గాలిపటాలు వెళ్తూ ఉంటాయి. నగరంలోనూ గుల్జార్ హౌస్, చార్ కమాన్, బేగం బజార్, ఉప్పుగూడ, సికింద్రాబాద్, కూకట్పల్లి, అమీర్పేట్, మాదాపూర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో రిటైల్ షాపుల్లో పతంగుల అమ్మకాలు భారీగా సాగుతాయి. సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే గాల్లో గాలిపటాలు దర్శనమిస్తూ ఉంటాయి.
ఇక జనవరి 13, 14, 15 తేదీల్లో మాత్రం ఆకాశం కనిపించినట్లు గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి. మైదానాలు, ఖాళీ ప్రదేశాలు, మిద్దెలు, బిల్డింగ్లపై టెర్రస్లు ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి జనం పతంగులు ఎగురవేయటంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయటంలో పోటీలు, మరికొన్ని చోట్ల కామెంటరీలు, మరికొన్ని ప్రాంతాల్లో మ్యూజిక్ సిస్టంలు పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గతంలో పగటి వేళ మాత్రమే గాలిపటాలు ఎగిరేవి, కానీ కాలక్రమేణా రాత్రి వేళ కూడా పతంగులు ఎగిరేలా రేడియం గాలిపటాలు, క్యాండిల్ గాలిపటాలు కూడా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా తయారయ్యే అంబ్రెల్లా కైట్స్ అంటే గొడుగు ఆకారంలో ఉండే గాలిపటాలు, మల్టీ కలర్ డిజైన్ గాలిపటాలు, భారీ సైజులో తయారయ్యే పతంగులతో పాటు సంక్రాంతి ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లలో తయారవుతాయి. అలాగే వైవిధ్యమైన మాంజాలు చూస్తే ప్రధానంగా బరేలీ మాంజా అంటే గాలిపటాల మధ్య బలమైన పోటీ కోసం వినియోగించే మాంజాకు భారీ డిమాండ్ ఉంటుంది. మాంజాలను గీటీ అనే కొలత ప్రామాణికంగా విక్రయిస్తారు. పతంగులు, మాంజాలతో పాటు గాలిపటాలు ఎగిరేయటంలో మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు కలర్ఫుల్ దారాలు, బాబిన్స్ సిద్ధం చేసుకుంటారు. ధూల్పేటలో గాలిపటాల వ్యాపారంపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు అంతంత మాత్రమే. కనీసం ఆ ప్రాంతాన్ని నీట్గా ఉంచడంలోనూ అధికారులు విఫలమవుతున్నారని, చేతి వృత్తిగా మారిన గాలిపటాల పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు లేదని వ్యాపారుల ఆందోళన.